చెప్పరా ఏంటండి వైడ్ రండి వచ్చేస్తాను కొప్పరపు కవుల కళాపీఠం 13వ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు హరిప్రసాద్ చౌరశయ్య గారికి సన్మానం అవన్నీ కూడా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. గత 12 సంవత్సరాలుగా కూడా ప్రతి సంవత్సరం ఒక్కొక్క రంగంలో ఒక ప్రఖ్యాతిగాంచిన వ్యక్తులకు సన్మానం చేస్తూ ఈ కళాపీఠం ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంది. ముఖ్యంగా కొప్పరపు కవుల గురించి ఒకసారి మనం ఆలోచిస్తే మరి ఈ అవధాన ప్రక్రియ అనేది ఒక వినూత్నమైన ప్రక్రియ ఈ సాహిత్యం రంగంలో. దానికి సంబంధించి ఆద్యులు కొప్పరపు కవులు మరి వాళ్ళ యొక్క వేగం అసుకవిత్వం చెప్పడంలో కానీ గంటకు 500కు పైగా అసుకవిత్వాలు చెప్పారనేది కూడా చరిత్రలో చెప్తా ఉన్నారు. అటువంటి కవులకు సంబంధించి ఈ బీచ్ రోడ్లో విగ్రహాలు పెట్టుకోవటం ప్రతి సంవత్సరం కూడా వాళ్ళకి కళాపీఠం తరఫున ఈ కార్యక్రమం చేయడం కూడా చాలా సంతోషం. గతంలో అనుకున్నట్టుగానే ఈరోజు విద్యార్థుల్లో ఇటువంటి వాళ్ళ గురించి కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే కొప్పరపు కవుల యొక్క జీవ చరిత్ర కూడా పాఠ్యాంశంగా పెట్టాలనే ఆలోచన కూడా ప్రభుత్వానికి ఉంది. అవధానానికి ఆద్యులుగా పూజ్యులుగా అవధాన విద్యకి ఒక విశిష్టమైన ప్రజాదరణ కలిగించిన మహోన్నత వ్యక్తులు కొప్పరపు సోదరులు. వారి యొక్క జయంతి ప్రతి సంవత్సరం కూడా మన విశాఖ నగరంలో మహాశర్మ గారి ఆధ్వర్యంలో నిర్వహించుకోవటం, ప్రముఖుల్ని సత్కరించుకోవటం జరుగుతుంది. ఈ విశాఖ యొక్క విశిష్టత ఏంటంటే తెలుగు ప్రముఖుల విగ్రహాలన్నీ కూడా ఇక్కడ ప్రతిష్ఠితయ్యాయి. నీ నా భేదం లేకుండా తెలుగు జాతికి ఎవరైతే సేవలు అందించారో అలాంటి మహనీయుల్ని సదా గుర్తుంచుకునే గొప్ప నగరం విశాఖ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. నరసరావుపేటలో జన్మించిన కొప్పరపు కవుల యొక్క విగ్రహాలు ఇక్కడ ప్రతిష్టం కావటం నిజంగా తెలుగు జాతికి అంతా కూడా గర్వదాయకమైన విషయం అని చెప్పి మాత్రం నేను భావిస్తున్నాను. మహాశర్మ గారు వారి దౌహిత్రులు ఈ కార్యక్రమాల సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా విశిష్టమైనటువంటి వ్యక్తుల గొప్ప వాళ్ళందరూ కూడా సన్మానాలు చేస్తూ ఆ కొప్పరపు కవులను మనం మర్చిపోకుండా ఆంధ్రులు తెలుగువారు మర్చిపోకుండా ఉండే అవకాశం కల్పిస్తున్నారు. దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణదేవరాయ లాంటి మహానుభావులు చెప్పారు. ఏ విధంగా తెలుగు లెస్స, తెలుగు భాషకున్న గొప్పతనం ఏమిటంటే ప్రపంచ భాషల్లో ఏ భాషకు లేనటువంటి మహత్తర ప్రక్రియ ఈ అవధాన ప్రక్రియ. అటువంటి ఈ అవధాన ప్రక్రియకు జీవం పోసినటువంటి, ప్రజాదరణ కల్పించినటువంటి, అందరికీ కూడా ఈ ప్రక్రియ పట్ల ఎనలేని గౌరవాన్ని కలిగించినటువంటి మహానుభావులు కొప్పరపు కవులు. కాబట్టి వారిని మనం స్మరించుకోవాలి.